కట్టినను ఆ పంగునకు పర్వతముల కది ఈ దినం ఆరాధన కొరకే న్యాయపత్ర గ్రంథం 4వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 14-15 మాటలు మనం ఒకసారి అందరం కలిసి చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 14-15 మాటలు అందరం కలిసి చదువుకుంటాం. దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరా నీ చేతికి అప్పగించిన దినం ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరను కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాను. సరిపోతున్నాను. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి, అత్యంత దయాకృప కనికరం కలిగిన గొప్పగా మీకు వేలాది తండ్రి, ఇప్పుడు ఈ శ్రేష్టమైన దినాన్ని ప్రభావం పంపించిన దాన్ని బట్టి కొందనాలు ఇవ్వబడుతుండగా ఇప్పుడు నన్ను సంపూర్తిగా మరుగుపరుచుకుని ఈ కృపకాల మాట మాకు దయచేయండి. మేము మిమ్మల్ని ఎట్టి రీతిగా ఆరాధన చేయాలో, మీరేమై ఉన్నారో గుర్తిరగడానికి, ఈ భూమి మీద అటు సాగిపోవడానికి సహాయం చేయమని నేను కృపచ్చిపట్టిన రత్నాలు వేడుకుంటూ దీని ప్రార్థన చేసినామని నడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ వాక్యంలో మనకి దెబోరా, సిసెరా, యెహోవా అనే 3 మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. దెబోరా చెప్తా ఉంది ఎవరితోటంటే బారాక్తో చెప్తా ఉందన్నమాట. ఏమని? లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. మొట్టమొదట ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే దేవునికి సంబంధించిన విషయాలు 3 మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే. దేవుడు సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. ఆయన మనకి ముందుగా నడుచున్న దేవుడు. బారాకుతో దెబోరా చెప్తున్న మాట ఏంటంటే, నీకు ముందుగా యెహోవా బయలుదేరును కదా. ఇంకా కిందకు వచ్చినట్లయితే ఆయన బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చును. ఆ బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా. దేవుడు సిసెరా తాలూకు రథములను 900 ఇనుప రథాలు ఉన్నాయని చెప్పాడు. అది కాకుండా మళ్ళీ వేరే రథాలు కూడా కలిగి ఉన్నాడు ఆయన. రథములను ఇనుప రథములు అని చెప్తాడు బైబిల్ అందులో. అంటే వీటన్నిటిని దేవుడు ఏం చేశాడంటే కలవరపరిచాడు. అలా కలవరపరచడం ద్వారా ఆ దినాన్ని ఆ సిసెరా పైన దెబోరాకు దేవుడు విజయాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. బారాకు సహాయంతో విజయాన్ని ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఈ మాటలు ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు? అసలు ఎందుకు దెబోరాతో దేవుడు ఇటు రీతిగా మాట్లాడుతున్నాడు? దెబోరా ఎందుకు బారాకుకి ఆజ్ఞాపిస్తూ ఉంది, ఈ విధంగా చేయమని చెప్తా ఉంది అని మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతులు ప్రత్యేకమైన గ్రంథం. కారణం ఏంటంటే, మీరు ఒకసారి దీన్ని మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇది మనం కరెక్ట్గా చూసినట్లయితే ఒక సర్కిల్లో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళ జీవితకాలం అంతా ఈ సర్కిల్లోనే ఉన్నారు. ఫస్ట్ ఏం చేసేవాళ్ళు అంటే దేవుణ్ణి అనుసరించేవాళ్ళు, దేవుని దగ్గర భయపడి బతికేవాళ్ళు, చక్కగా దేవుణ్ణి అనుసరించేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు ఈవిల్ గాడ్స్ అంటే దేవుడి నుంచి పక్కకు వచ్చేవాళ్ళు. పక్కకు వచ్చి అక్కడున్న అష్టరోధి దేవతలను, అదేవిధంగా ఆ లోకానుసంధానంలో సాగిపోతూ వచ్చేవాళ్ళు. అలా సాగిపోయి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్లావరీ అంటే వాళ్ళు దాసత్వంలోకి వెళ్ళిపోయేవారు. అలా దాసత్వంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని కఠిన బాధలు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేసేవారంటే దేవుని దగ్గర ఏడ్చేవారు. మళ్ళీ దేవుని దగ్గర ఏడ్చినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ కొరకు న్యాయాధిపతులను పంపించాడు. ఇంచుమించు బైబిల్ గ్రంథంలో మనకి ఈ న్యాయాధిపతులు 13 మంది ఉంటారు. 12 మంది మగవాళ్ళు అయితే ఒక ఆమె దెబోరా ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతులను పంపించి మళ్ళీ ఏం చేశాడంటే దేవుడు వాళ్ళని విడిపించాడు. మళ్ళీ దేవుడిని అనుసరించే వాళ్ళు మళ్ళీ తప్పిపోయేవాడు. ఇది సర్కిల్ ఏమంటే వాళ్ళ లైఫ్లో ఇశ్రాయేల్ ప్రజలు న్యాయాధిపతులను మనం చూసుకున్నట్లయితే ఈ సర్కిల్ మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు మనకి ఇప్పుడు వరదల కాలంలో కదా, మన రాజమండ్రి మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం చూస్తాం. ఆ గోదావరి మధ్యలో కొంతమంది పాకలు వేసుకుని జీవిస్తారు. వాళ్ళు పెద్ద వరద వచ్చి రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పాకలన్నింటిని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తారు. వరద పోయినట్టునే మళ్ళీ అక్కడే వెళ్ళి నివాసం ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవిత విధానం శైలి అలాంటి. అంటే వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వేట ఈజీగా ఉంటుంది కానీ అక్కడే ఉంటారు. మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ అక్కడే ఉంటారు.
ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే, మాట మాటికి తప్పిపోతుండడు. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఎక్కడ వాళ్ళు తప్పిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దాని గురించి కొద్దిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా మనకు అర్థమవుతుంది. ఎందుకు బారాక్తో దేవుడు, దెబోరాతో దేవుడు ఇటు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అసలు దేవుని యొక్క చిత్తం ఏంటి, ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము, మనం 11వ అధ్యాయం 14 మాట, అంటే యాక్చువల్ 10 నుంచి మనం చదివితే చాలా అర్థమవుతుంది. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవని సమయం లేదు కాబట్టి 14 మాట నుంచి చదువుతాను. ఆ పట్టణములను సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలును దోచుకునేది, నరుల్లో ఒకరిని విడువకుండా అందరినీ నశింపజేయ వరకు కత్తివాతన హతము చేయుచు వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించును, యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిలన్నిటిని ఒకటి అతడు చేయక విడువలేదు. ఇశ్రాయేలు ప్రజలకున్న నిబంధన, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు ఆ చుట్టుపక్కల, అంటే ఏదైతే కనాను చుట్టుపక్కల ఉన్న హివీలు, పెరిజీలు, గెర్గసీలు, అమోరీలు, ఒక 7 తెగల ప్రజలు ఉంటారు చుట్టుపక్కల. ఆ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు విజయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు అక్కడ ఉన్న మనుషులందరినీ చంపేయాలి. అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క కట్టడ. అది మోషేకి చెప్తే మోషే యెహోషువకు చెప్పాడు, యెహోషువ చక్కగా దాన్ని అనుసరించాడు. యెహోషువ దినాల వరకు అది బాగా జరుగుతూ వచ్చింది. అయితే సడన్గా ఏమైందంటే, యెహోషువ 110 సంవత్సరాలు బతికి చనిపోయిన తర్వాత, తిమ్నత్సెరెను పట్టణంలో అతన్ని చేసిన తర్వాత యెహోషువతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు అన్నమాట. అంటే ఆయన సమకాలికులు అందరూ కూడా చనిపోతారు. ఈరోజు మన పిల్లలకి ఎందుకు దేవుని యొక్క ప్రణాళికలు మనం పెంచాలి అంటే, ఆ దినాల్లో యెహోషువ తరం వారందరూ చనిపోయిన తర్వాత ఏమయ్యారో తెలుసా, యెహోవానైనను యెహోవా చేసిన కార్యాలైన ఆయనకు జన్మ వచ్చిందంట. ఇంత దౌర్భాగ్యం. మన సహోదరి సహోదరా, ఈరోజు నీ బిడ్డలకి సండే స్కూల్ పరిచర్య అని, లేకపోతే నీ బిడ్డలకి దేవుని ఎందుకు ఎదుగుతున్న మేము కూడా మా పైనున్న పెద్దవాళ్ళని మేము చూసినప్పుడు వాళ్ళు మా పట్ల కలిగిన ప్రేమను కానీ, లేకపోతే వాళ్ళు ఉన్న జీవిత విధాన శైలిని మేము చూసినప్పుడు తర్వాత తరానికి మేము మాదిరికరంగా జీవించాలి భూమి మీద. ఎవరు చూశారులే అని అనుకుంటే చాలా కష్టం. అది ఎప్పటివరకు అంటే కొంతవరకే పనిచేస్తారు. తర్వాత దేవుడు ఒక రోజు ఏం చెప్తానంటే, నువ్వు చేసే పని సరిపోతుందా, నువ్వు రారా బాబు అంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, దేవుడు వాళ్ళ ముందుకు నడుస్తున్నాడంట. అలా ముందుగా నడిచినప్పుడు ఏమైంది, ఎందుకు న్యాయాధిపతులు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మిగతా రాజ్యాల యొక్క శ్రావులలోకి వెళ్ళిపోయారంటే, వాళ్ళు చేసే తప్పు ఏంటంటే మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతి గ్రంథము 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతి గ్రంథము 1వ అధ్యాయము 28వ మాట చూసుకున్నట్లయితే, 28వ మాట, ఇశ్రాయేలును బలవంతులైన తరువాత వారు కానానీయుల చేత వెట్టి పనులు చేయించుకునేది, కానీ వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఆ తర్వాత 29 కూడా ఉంది, కానానీయులను వెళ్ళగొట్టలేదు. ఆ కిందకు వచ్చేసరికి కిత్రోను నివాసులను, సహోరును నివాసులను వెళ్ళగొట్టలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, వెట్టి చాకరి, అంటే ఇశ్రాయేల్ ప్రజలు బలవంతులుగా చేయబడినప్పుడు, బలవంతులు ఉన్నప్పుడు, అంటే దేవుడు వాళ్ళ పట్ల కార్యాలు చేసినప్పుడు, శత్రు సమూహాలను వాళ్ళకి దేవుడు అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాస్తవంగా వాళ్ళని పూర్తిగా సమూలంగా చంపాలి, హతము చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వెట్టి చాకరి పనులు చేసుకునే కొరకు ఏం చేశారంటే వాళ్ళని చేశారు. వాళ్ళు ఉంచడం వలన ఎంత ఘోరమైన పాపంలోకి వెళ్ళిపోయారంటే, మనం 2వ అధ్యాయము 12వ మాట 13వ మాట ఒకసారి చదువుతుంది, దయచేసి వినండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 12-13. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలు అష్టరోతు దేవతలను పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఉండేశారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వెట్టి చాకరి పనుల కొరకు ఆ ప్రజలు ఉంచుకున్నారో, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. మన దేవుడు వాళ్ళకి కనిపించడు, దేవుడు మాట్లాడుతాడు కనిపించడు, కానీ వాళ్ళ దేవత దేవుడి నోడు కనిపిస్తున్నాడు. ఏంట్రా బలవంతురా, వాళ్ళ దేవత చాలా బాగుందిరా, వీళ్ళకి ఏదైనా బాధ వస్తే ఆ దేవత దగ్గరికి వెళ్ళిపోతున్నారా, బాగుంది, మనకే ఏ దేవుడు లేడు, ఏ దేవత ఏమైపోయారంటే వీళ్ళు. సో పూర్తిగా యెహోవానైనను యెహోవా చేసిన కార్యాలయం ఎరగని ఒక తరం వచ్చింది. వీళ్ళు పూర్తిగా ఏమైపోయారంటే దేవునికి పూర్తిగా దూరం అయిపోయారు. అందువల్ల ఏం చేయబడారంటే, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఈ న్యాయ గ్రంథంలో వాళ్ళని చిత్తగొట్టిని అనే మాటలు కనిపిస్తాయి మనకి. పూర్తిగా వాళ్ళని చిత్తగొట్టేశారంటే ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెట్టారంట. ఒకరోజు దేవుడు మోషే ద్వారా
ఆ యొక్క ఐగుప్తు చెర నుంచి విడిపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏమైపోయారంటే స్లావరీలోకి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది, చక్కగా రాయబడింది, దేవుడు చక్కగా రాయించాడు. మనకి 2వ అధ్యాయంలో దేవుడు సంతాపడతాడు వాళ్ళ గురించి. 2వ అధ్యాయము 18వ మాట చూసుకున్నట్లయితే, తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించును అనే మాట చూస్తున్నాం. అంటే వాళ్ళు పడుతున్న ఈ బాధ, ఇబ్బందికర పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవుని దగ్గర ఏడ్చారంట. ఆ ఏడుపుకి దేవుడు సంతాపపడ్డాడు. అయ్యో, ఇందు నిమిత్తమైన నేను ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించాను, ఇందు నిమిత్తమైన నేను యోర్దాను నదిని ఆరిపోజేసినట్టు నడిపించాను, ఇవన్నీ గుర్తెరిగినప్పుడు దేవుడు సంతాపడ్డాడు. మిమ్మల్ని సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితంలో మాటికి పడిపోతున్నామేమో. దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన మనం దేవుడు ఏమై ఉన్నాడు గుర్తిరిగి ఈ భూమి మీద మనం సాగిపోయిన ఆరాధన చేస్తే మనం చేసే ఆరాధనను దేవుడు స్వీకరించేవాడు ఉంటాడు. సో దేవుడు సంతాపపడి న్యాయాధిపతులను పుట్టించాడు. ఆ న్యాయాధిపతులను పుట్టించిన వారిలోనే మనకి ఇక్కడ దెబోరా కనిపిస్తుంది. ఆమె ఒక న్యాయాధిపతి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, దేవుడు ఇప్పుడు మన వృత్తాంతంలోకి వచ్చినట్లయితే, ఇప్పుడు ఈ సందర్భంలో దేవుడు మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ స్లావరీలోకి వెళ్ళిపోయేటప్పుడు సిసేరా అంటే కానాను రాజైన ఆయన పేరు ఉంటుంది, యాబీను చేతికి, అంటే కానాను రాజైన యాబీను చేతికి ఇశ్రాయేల్ ప్రజలు 20 సంవత్సరాలు దాసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిపించాలని ఆలోచన చేసినప్పుడు దెబోరాను దేవుడు ఏర్పాటు చేసుకొని దెబోరా ద్వారా దేవుడు విడిపించినట్టు మనం చూస్తున్నాం. ఆ విడిపించిందే మనం ఈరోజు చదువుకున్న భాగం. దెబోరా, లేము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దేవుడు నువ్వు ముందుగా వెళ్ళేటప్పుడు, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నీ ముందుగా నడుస్తున్న దేవుడు. అందుకని బారాకుతో చెప్తుంది దెబోరా ఏమని, లేము, నువ్వు కలిగి ఉన్న దేవుడు నీకు ముందుగా నడుచుతున్న దేవుడు. ఆయన ఏం చేస్తానంటే, నువ్వు ఒకవేళ ఆ సిసేరా సైన్యం ఉన్న 900 రథాలను చూసి భయపడుతున్నాయేమో, లేకపోతే వారికున్న శత్రు సైన్యం చూసి భయపడుతున్నాయేమో, అశేషమైన జనం అని అంటాడు అక్కడట. విస్తారమైన ఆ సైన్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో, భయపడాల్సిన అవసరం లేదు. నీ ముందు ఎవరు నడుస్తారు? దేవుడు నడుస్తున్నాడు. చూడండి, చిన్నపిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, అసలు తండ్రి చేయబట్టుకోకుండా ముందుకు పరిగెడుతూనే ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడనే ధైర్యం. అలాగే బారాకు ఎప్పుడైతే దెబోరా చెప్పింది వెంటనే బారాకు ఏం చేశాడంటే, ఏం ఆలోచన చేయకుండా 10,000 మందిని సమకూర్చుకొని సిసేరా మీదకి యుద్ధానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అక్కడ సిసేరాని దేవుడే అప్పగిస్తారు. 7వ మాటలో మనం చూసుకున్నట్లయితే, అంటే ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. 7వ మాట చూసుకున్నట్లయితే, 4వ అధ్యాయం 7వ మాట చూసుకున్నట్లయితే, నేను నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏడు వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ముందుగానే బారాకుతో దేవుడు మాట్లాడలేదా అని దెబోరా చెప్తాం. సో రాజులు యొక్క ఆలోచనలు యెహోవా వశమని సామెతలు మనం చదువుతాం. కాబట్టి ఈ దినాన్ని ప్రియమైన సహోదరి సోదరుడు, అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం. సమస్తం ఎరిగిన దేవుడు మనం కలిగి ఉన్నాము. మనం ఎరిగి ఉన్న దేవుడు మన ముందు నడుస్తున్న దేవుడు. ఈరోజు లోకములు చూసుకున్నట్లయితే మాటికి లాక్డౌన్, మాటికి కరోనా, రోజుకి పెరుగుతున్న కేసులు. ఎందుకు నేను సౌఖ్యంగా సుఖంగా మన ముందు ఆయన యందు భయం కలిగిన వారి పట్ల ముందుగా ఆయన నడిచి ఏం చేస్తున్నాడంటే, ప్రతి ఇబ్బందికర పరిస్థితులు అన్నింటి నుంచి దేవుడు మనల్ని సరళమైన మార్గం నడిపిస్తూ ఉన్నాడు. కారణం, రోజు ఎంతోమంది గనులు గొప్పవాళ్ళు లేకుండా పోయారు, కానీ మనము క్షేమంగా ఉన్నామంటే కారణం ఏంటంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపను మనం గుర్తెరగాలి. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు వాళ్ళకి సిసేరా మీద దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇస్తాడు. అలా విజయాన్ని ఇచ్చేటప్పుడు 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళ కీర్తనలు పాడుతారు దేవుని గురించి. వాళ్ళ కీర్తనలు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తారు. వాటిలో ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుడు ఏమైనా మనం ఏ విధంగా ఆయన ఆరాధన చేయాలంటే 2 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. రండి, ఎందుకు ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి? ఆయన ఏమై ఉన్నాడు? సిసేరాను అప్పగించిన దేవుడు ఈ దినాన నన్ను ఎలా విడిపించాడు బంధకాలన్నింటి నుంచి అని మనం ఆలోచన చేసినట్లయితే 5వ అధ్యాయం 6వ మాట చూసుకున్నట్లయితే అనాథ కుమారుడైన సంగురు దినములలో యాయేలు దినములలో రాజమార్గంలో ఎడారులో అయిన ప్రయాణస్తులు చుట్టూ త్రోవలోనికి నడిచిరనే మాటను మనం చూస్తున్నాం. సో ఇశ్రాయేల్ ప్రజలు శ్రావణిలోకి వెళ్ళిపోయినప్పుడు విడిపించబడిన తర్వాత కూడా, అంటే సంగురు విడిపిస్తాడు, మనం ఇశ్రాయేల్ ప్రజలు విడిపిస్తాడు. న్యాయాధిపతి ఆయన కూడా 3వ న్యాయాధిపతి. అలాంటి దినాల్లో కూడా ఏమైందంటే ఇశ్రాయేల్ ప్రజలు రాజమార్గంలో నడుపుకుంటూ చుట్టూ త్రోవలు, అంటే భయంతో బతికారు అందరూ కూడా.
అలాంటి భయాల నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. ఇంకొక మాట ఏముందంటే సిసేరా నుంచి ఎలా విడిపించారు దేవుడిని ఆలోచించినట్లయితే అదే అధ్యాయంలో 5:20 మాట చూసుకున్నట్లయితే, నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను, నక్షత్రములు తమ మార్గంలో నుండి సిసేరాతో యుద్ధము చేశాను మాట చదువుతున్నాం. నక్షత్రములే సిసేరాతో యుద్ధం చేసేయండి. అందుకనే దేవుడు చెప్తున్న యెహోవా సిసేరా సైన్యంలో కలవరపరచగా, అలా కలవరపరిచినప్పుడు భయపడి అతను పారిపోయినట్టు మనం చూస్తున్నాం. తర్వాత యాయేలు ఆమెని అతని తల మీద ఒక మేకతో తీసుకొని చంపడం మనకు తెలిసిందంతా. అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను. ఈరోజు నా జీవితంలో మనకున్న అన్ని పరిస్థితులను జడిపించడానికి దేవుడు అదృశ్యమైన వాటిని దృశ్యమైన వాటిపైన కూడా అధికారము కలిగిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి నేటి దినాన్ని మనం విడిపిస్తూ ఉన్నాడు. సో ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడం కొరకు ఆయన న్యాయాధిపతులను పుట్టించినట్లయితే నేటి దినాన్ని నిన్ను నన్ను విడిపించడానికి దేవుడు మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా యుద్ధం చేసాయి, నక్షత్రములు ఎలా యుద్ధం చేసి మనం ఆలోచన చేసినట్లయితే కొలస్సీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తాడు. దేవుని చిత్తములో దేవుని యొక్క ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయని రాస్తూ, ఆయన సమస్తం పైన సమస్తం ఆయన కొరకు సృజించబడినవని రాస్తూ చక్కగా చెప్తాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ మాట చూసుకున్నట్లయితే, ఎలా అనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడును. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా, వైరస్ కావచ్చు, అన్నీ కూడా ఆయన యందు ఆయన బట్టి ఆయన కొరకు సృజించబడి సరైన జీవిత విధాన శైలి కలిగి భూమి మీద మనం సాగిపోయినప్పుడు దేవుడు మనకు క్షేమాన్ని అనుభవిస్తాడు. సిసేరా తనకున్న రథాలను బట్టి తనకున్న సర్వసైన్యాన్ని బట్టి ఒకవేళ ఆలోచన చేస్తూ సాగిపోవచ్చు, కానీ ఒక 10,000 మందితో బారాకు వెళ్ళినప్పుడు బారాకు సిసేరా సైన్యాన్ని ముందుగానే ఎప్పుడైతే సైన్యాధ్యక్షుడు పారిపోయాడో సైన్యం యుద్ధం చేయదు. కారణం ఏంటంటే సైన్యాధ్యక్షుడే పారిపోతే మేమేం చేస్తాం, వాళ్ళు కూడా వెనకడుగు వేస్తారు. కాబట్టి ముందేం చేశాడంటే దేవుడు సిసేరా సైన్యాన్ని కలవరపరిచినప్పుడు సిసేరా రథం దిగి పారిపోవడం చూసిన సైన్యం అంతా బారాకు చేతిలో నుంచి అందరూ కూడా కత్తివాత హతం చేయబడ్డారు. సో అందుకే ఏం చేశారు, ఎలా హతం చేయబడ్డారు, ఏ విధంగా సిసేరాను జయించారంటే ఆకాశం ముందు నక్షత్రములు సిసేరా సైన్యంతో యుద్ధం చేసేయంట. ఆకాశం ముందు నక్షత్రాన్ని ఎందుకు యుద్ధం చేసేయండి ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ దేవుని గురించి దృశ్యమైన ఆకాశముందమైనవి భూమి అందునవి సమస్తం ఆయన కొరకు సృజించబడినవి. ఆయన చెప్పే ప్రతి మాటను బట్టి ప్రతిదీ కూడా ఆయన చెప్పే మాటను బట్టి ఉంటుంది. ఆయన ఆజ్ఞాపిస్తే ప్రతిదీ కలిగింది కాబట్టి ఆ ఆజ్ఞకు లోబడే ప్రతిదీ కూడా ఆయన మాట ద్వారా సృజించబడిను. ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారిని చెప్తాడు మనకి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడు, ఈరోజు నీ నా జీవితంలో మన ముందు నడుచుతున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. యెహోవానైనా ఆయనే మన ముందు నడుస్తూ మనకున్న అన్ని పరిస్థితుల నుంచి విడిపించాడు. ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజలు విడిపించడం వరకు న్యాయాధిపతులను పుట్టించాడు. నేటి దినాన్న ఏ యోగ్యత లేని మన బ్రతుకుల్లో వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వాళ్ళని ఆ రీతిగా నడిపిస్తూ వచ్చాడు దేవుడు. కానీ నీకు నా జీవితాల్లో ఏ వాగ్దానం లేదు, వాగ్దాన ఫలం లేదు, సున్నతి చేయబడిన వారము అన్ని పరిస్థితుల్లో దేవునికి దూరస్తున్న మన జీవితాల కొరకు దేవుడు మన పట్ల తనకున్న ప్రణాళికను బట్టి ఏం చేశాడంటే లోకసువార్త 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. లోకసువార్త 2వ అధ్యాయము 12వ మాట మనం చదివినట్లయితే 11వ మాట చదివినట్లయితే దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. సో ఈరోజు నీ నా జీవితాన్ని విడిపించుట కొరకు ప్రభు అయిన క్రీస్తు ఈ భూమి మీద రక్షకుడిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆ దినాన్న న్యాయాధిపతి ద్వారా దేవుడు వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఇష్టపడిన దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తే నేటి దినాన్న ఏ యోగ్యత లేని వాగ్దాన ఫలాన్ని మన జీవితాల్లో మనం విడిపించాలని ఆశపడిన దేవుడు ఈ భూమి మీదకి రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని మన కొరకు పుట్టించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎప్పుడైనా ఆలోచన చేసాము మన జీవితాల్లో నేను ఎందుకు క్రైస్తవునయ్యాను, నేను ఎందుకు దేవుని ఎరిగి ఉన్నాను ఎప్పుడైనా ఆలోచన చేస్తే క్రైస్తవుడుగా చెప్పుకోవడం కాదు, కానీ దానికి తగ్గట్టుగా ఈ భూమి మీద మనం జీవించి ఆయన ఆరాధన చేసినప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేసేవాడు ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో జరిగిన చిన్న సంఘటన మీకు నేను చెప్తాను. ఈ మధ్యన గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఇల్లులు రాస్తున్నారు. మా దగ్గరకు వచ్చి మాకు కూడా రాశారు. నేను అక్కడే ఉన్నాను, నా భార్య ఉంది, చెప్పింతాను వద్దండి మాకు ఇల్లు అని. అదేంటంటే వద్దంటారు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే ఫ్రీగా ఇస్తే తీసుకోవడానికి ఏముందంటే నా పేరున ఇల్లు ఆల్రెడీ ఉందండి కాబట్టి నాకు వద్దు. ఆ తర్వాత అతను నాకు కౌరు పెట్టాడు ఆ వార్డు కౌన్సిలర్. ఏమయ్యా ఈ రోజుల్లో కూడా ఎలా పొందుతామంటే నువ్వు ప్రశ్న క్రైస్తవుడికి బో లేకుండా నేనేమన్నానంటే
భోజనం లేకుండా అయిపోతావు, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇల్లు పనిచేస్తుందని అన్నాడు. ఎవరు చూశారు? ఎవడు చూడట్లేదు, మాకు ఇల్లులు ఉన్నాయి, మేము రాసుకోలేదు అన్నాడు. నేను అన్నాను, ఈ లోకంలో ఎవడు చూడు, పైన ఒకడు ఉన్నాడు, నాకు వాడు చూస్తాడు, వాడి దగ్గర నేను భయం కలిగి ఉండాలి. నా కులాన్ని బట్టో, నా మతాన్ని బట్టో, లేకపోతే నాకున్న విధానాన్ని బట్టి నేను సాగిపోతే మనుషులు ఎవరు పట్టించుకోరు, కానీ పైన దేవుడు చూస్తున్నాడు. నేను సహోదరి సోదరుడా, మన జీవితాల్లో ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికైనా పెద్ద వాటికైనా ఎప్పుడు కూడా వెనుకడుగు వేసామా, మన మనసులో దేవుని యొక్క ఆత్మ లేనట్లే. ఒకవేళ నేను చెప్పుకోవచ్చు ఐఎమ్ ద గుడ్ క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు, కానీ దానిలో ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సిసెరా సైన్యం చూసినప్పుడు బారాకు భయపడి దేవుడే తోడుగా వస్తానంటే బారాకు ఏమంటాడు తెలుసా? నువ్వు వస్తే నేను వెళ్తానంటాడు దెబోరాతోటి. ఎందుకు చెప్పగలిగాడు అలాగా? నువ్వు దేవుడే తోడు ఉన్నాడు కదా, ఎందుకు దెబోరా సాయాన్ని కోరుకుంటా ఉన్నాడు? విచిత్రం ఏంటంటే, దేవుని ప్రజల పట్ల తనకున్న అచంచలమైన ఆలోచనను బట్టి దెబోరా పేరు విశ్వాసాల జాబితాలో రాయలేదు, కానీ దేవుడు బారాకు పేరు విశ్వాసాల జాబితాలో రాశాడు. కారణం ఏంటి? భయపడ్డాడు కదా. దేవుడు హృదయాంతరం ఎరిగినవాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుడు మన మనసులను ఎరిగినవాడు. ఈరోజు నేను చక్కగా ఆరాధన చేయొచ్చు కాక, వాస్తవమైన జీవిత విధాన శైలి నా బ్రతుకులో లేకపోతే, అందుకే నేను అంటున్నాడు, ఏ వాగ్దానం లేకపోయినా, నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి గోజాడకపోయినా, యేసుక్రీస్తు వారు ఎవరో నీకు తెలియకపోయినా, దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను రక్షించాలని ఆశపడినప్పుడు దేవుడు తన ప్రియమైన కుమారుడి దగ్గర, ఏక కుమారుడి దాని దగ్గర కింద ఫుట్ నోట్లు ఏముంటుందంటే, ప్రేమ కుమారుణ్ణి, ప్రేమ కలిగిన వ్యక్తి అంట. మా తబిత అంటది, యేసుక్రీస్తు అంట సిలువుని బాధపడి వెళ్ళలేదంట, అంటుంది తను ప్రేమించాడంట, సిలువుని ప్రేమించాడంట. డాడీ ఈ లవ్ హిమ్ డాడీ, ఆయన చక్కగా సిలువుని ప్రేమించి ప్రేమగా సిలువులో మరణం పొందాడు. ఆ ప్రేమైన దేవుడు ఈరోజు నిన్ను విడిపించాలని ఆశపడి ఆ కలువరి సిలువలో చివరి రక్తపుట్టు వరకు కాచింది. ఎందుకో తెలుసా? నేను నీ భూమి మీద ఎన్నో పరిస్థితులు, సమాజంలో మనం చూస్తూ ఉన్నాం రోజు, ఎన్నో పరిస్థితులు నీకు నా మన జీవితాల్లో ఏ పరిస్థితి లేకుండా సౌఖ్యంగా సుఖంగా ఎందుకు సాగిపోతున్నామంటే కేవలము దేవుని యొక్క కాపుదల, కేవలము దేవుని యొక్క కృప. కాబట్టి ఆయన ఆలోచన చేసినట్లయితే లోకసోతుల మాట రాయబడింది. అందుకని మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి రక్షకుడు మన కొరకు పుట్టాడు. కారణం ఏంటి? మనల్ని ఆ బంధకాల నుంచి విడిపించాలని ఆశపడినప్పుడు. చివరిగా మాట చదివి ముగిస్తాను రండి. ఎఫెసీ రాసిన పత్రికలో ఎందుకు దేవుడు మనల్ని విడిపించాడు, ఎందుకు యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టవలసి వచ్చింది మన కొరకు అని మనం ఆలోచన చేసినట్లయితే చక్కగా రాయబడింది. 11వ మాట చూసుకున్నట్లయితే, కాబట్టి అంటే పైన 7వ మాట చూసుకుంటే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడి వీల్లేదు. మరియు వాటి యందు మనం నడుచుకుని వెళ్ళను. దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుంది అని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమును కొట్టివేయ చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇటు రీతిగా దేవుడు యేసుక్రీస్తు వారు మన పట్ల కార్యం చేసి తండ్రికి కుమారుని ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి దేవుడు ఆధిక్యతనిచ్చేట్టు మన సహోదరి సోదరుడా. కాబట్టి నువ్వు కలిగి ఉన్న దేవుడు, నీ ముందు నడుచున్న దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే తమ స్వరం మీద గొర్రెలు బయటకి వెళ్ళినప్పుడల్లా ఆయన ముందు నడుస్తారండి. ఈరోజు నేను నా జీవితంలో అనేక మంది పరిస్థితులు వచ్చినప్పటికీ క్షమకమైన సాగిపోతున్నటువంటి కారణం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజల జీవితాన్ని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టిస్తే నేడు దినాన్ని నన్ను విడిపించుకోక దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి పుట్టించి ఆ కలువరి శిలువలో ఏ వాగ్దానం లేకపోయినప్పటికీ కూడా మనం రక్షించాలని ఆశపడిన తండ్రి కలువరి శిలువలో చివరి రక్తపుట్టు వరకు కాల్చుట వల్ల ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు మాటికి తప్పిపోతూ ఉండేవాళ్ళు. దేవుడిని అనుసరించేవాళ్ళు, మళ్ళీ ఈవిల్ గాడ్స్ అనుసరించేవాళ్ళు, మళ్ళీ ఏడ్చేవాళ్ళు, శ్రావణంలోకి వెళ్ళిపోయేవాళ్ళు, మళ్ళీ ఏడ్చేవాళ్ళు. దేవుడు న్యాయాధిపతిని పంపించాడు, మళ్ళీ విడిపించాడు మళ్ళీ. కానీ మన జీవితాల్లో యేసుక్రీస్తు వారు ఒక్క కుమారుడే వచ్చి ఈ భూమి మీద మనకున్న ప్రతి పాపాన్ని, ఏ పాపం చేయని ఆయన, పాపము లేని ఆయన పాపముగా చేయబడి నన్ను విడిపించి దేవునితో తండ్రితో సహపౌరులు ఉండాలని, అంటే తండ్రితో
వారసత్వం కలిగి ఉన్నాను. కుమారుని ద్వారా తండ్రి సహవాసం ఉండాలని ఆశపడి దేవుడు మనల్ని విడిపించట్టు మన సహోదరి సహోదర. ఆయన మన ముందున్న దేవుడు, అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. అలా కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన విధానంలో ఈ లోకంలో సాగిపోతూ దేవుని ఆరాధన చేద్దాం, దేవుని కనపడతాం. కొద్ది మాటలు దేవుడు జీవించుగాక. ప్రేమగల యేసు ప్రేమించినావు నన్ను. బైబిల్ పైకెత్తి బైబిల్ కలర్ భాగం గ్రంథవాగ్దానములన్నీ నావి ప్రియమైన వారులారా, ప్రభు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమైన మనం ఇంకొక 6 వారాలు అవుతుందేమో, లేకపోతే 8 వారాలు అవుతుంది. ప్రభు బల యొక్క సహవాసాన్ని మనం కలిగిన వాళ్ళం కలిగి. అయితే ప్రభు మనం ప్రేమించి ఈ గొప్ప తరుణాన్ని ప్రభు మనకి అనుగ్రహించిన వాళ్ళు. సమయాన్ని ఆలోచన చేస్తూ దేని వాక్యంలోని వెళదాం. పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23-24 వచ్చినారు. 25 కూడా 23, 24, 25 కలిసి అందరం చూడండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుని ప్రభుని యేసు తాను అప్పగింపుకున్న రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమైన కృత నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగిన ప్రవాహాలను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పి ప్రార్థన. కానీ మీకు వందనాలు చెల్లిస్తామని ఇంతవరకు మీరు చూపించిన మీ ఉన్నతమైన ప్రేమ, మీ యొక్క నడిపింపుని బట్టి వందనాలు. ఇది ఈ కుమారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నాం. ఈ యొక్క ప్రభు బలలో చేయడానికి వచ్చాం. మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహించి వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రియమైన వారు, ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు
ఉదయకాలం ఆరాధనలో కబ్బి జ్ఞాపకం చేసిందని చెప్పిన మాట నాకెంతో ఆనందాన్ని కలుగజేసింది. కారణం ఏంటంటే ఎంతసేపు కూడా యేసుప్రభు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపాలతోటి మోసుకుంటూ వచ్చి ఆయన కన్నులు తిన్నటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటామే, కానీ ఆ శిలువ నుంచి వచ్చినప్పుడు ఆయన ప్రేమ అనేటువంటిది మనం చూడగలిగితే, ఆయన నన్ను ప్రేమించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగితే, ఉదయకాలంలో మేము 5 గంటల నుండి 6 గంటల వరకు ఉన్నటువంటి కాన్ఫరెన్స్లో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఇదే మాట నా నోటంలో వచ్చింది. శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు కూడా మనం పాపముల కొరకు రక్తం కార్చాడు అనే దానికంటే ఆయన నన్ను ప్రేమించాడు అనేటువంటి ఆ ప్రేమను మనం గుర్తిస్తే మనం ఏం చేయగలం అంటే ఆయనను ఆరాధించగలం, ఆయనను ప్రేమించగలం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటానికి ఆయన పంపించాడు. అందులో ఏముందంటాడంటే ప్రేమ ఉంది అంటాడు. ప్రభు మనల్ని ప్రేమించాడు. అందుకే మనం చదివినటువంటి ఈ మాటలో 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ 3 మాటలు, ముఖ్యంగా ఆ 2 మాటలు చెప్పడంలో గల కారణం, నేను మీకు అప్పగించే ఈ యొక్క పరిచర్యను నేను ప్రభు వల్ల పొంది తిని, కాబట్టి మనుషులు ఎవరో నాకు బోధించలేదు, మనుషులు ఎవరో నాకు ఇవ్వలేదు, అయితే ప్రభు ఇచ్చాడు నాకు ఈ పరిచర్య, అది నేను మీకు ఇస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడంలో అక్కడ సందర్భంలో వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, లేకపోతే ఇంకోటి అనేటువంటిది ఎంత మాత్రమూ కాదు. ఒక విశ్వాసి ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు తన పాపం గురించి ఆలోచన చేస్తున్నాడంటే అతను బాలుడుగా ఉన్నాడు, తప్పు కాదు, ఎదగలేని వాడుగా ఉన్నాడు. ఆ యొక్క నమూనా ప్రతి నిమిషము చెక్ చేసుకుంటూనే ఉండాలి. కేవలము ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, నా పాపాలు క్షమించడానికి అన్నప్పుడు నువ్వు ఆయన రక్తం గురించి మాట్లాడుతున్నావు, ద్రాక్షారసం గురించి, రొట్టె గురించి ఏం మాట్లాడతావు? రొట్టె గురించి ఏం మాట్లాడతావు? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరు మీ సహోదరుని ప్రేమించండి, లేకపోతే మీ ఉన్నటువంటి మీ వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమించండి. వాళ్ళు ప్రేమించట్లే, అన్నీ ఉన్నాయి, కులాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి, హెచ్చుతగ్గులు ఉన్నాయి. తర్వాత ఆ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే గొప్ప వాళ్ళని ఉన్నారు, భేదులని భేదం ఉంది, ఇలా భేదం ఉంది. ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు, ఆ రీతిగా మీరు కూడా వాళ్ళని ప్రేమించండి అనేటువంటి విషయంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. చాలా ఉన్నాయి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎంతసేపు 28వ వచనాన్ని తీసుకుంటాం, 28వ వచనాన్ని తీసుకుంటాం, 28వ వచనాన్ని తీసుకొని వారం అంతా ఆలోచన చేస్తాం. అందుకే మన సంఘంలో ఏమైనా బిడ్డ ఒక ప్రశ్న వేశాడు, మరి అలాంటి బలం ముందు పెట్టి తర్వాత ఆరాధన పెడితే ఎంత బాగుంటుందో, అది వాస్తవమైంది. బల దగ్గరికి వచ్చిన ప్రభు నన్ను క్షమించని చెప్పి ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన తర్వాత నువ్వు అలా చేసి ఎలా చేసావు అలా చేసావు చెప్పి బల దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను క్షమించని అడగటం ఆత్మీయమైనటువంటి వివేకము లేనటువంటి బాలురుగా ఉన్నటువంటి పసిపిల్లలుగా ఉన్నటువంటి దానికి సాదృశ్యం. అది ఎదగలేనటువంటి దానికి సాదృశ్యం. అది ఎదుగుతున్నటువంటి వాళ్ళ మెచ్యూరిటీ కలిగినటువంటి వాళ్ళం దేవుని యొక్క వాక్యంలో ఏముంది అనేటువంటిది మనం తప్పకుండా ఆలోచన చేయాలి. ఆయన అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ మాట పౌలు తీసుకొచ్చి చెప్తాము. అసలు ఇవన్నీ వదిలిపెట్టండి, 28, 30 వచనాలు పక్కన పెట్టి ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు నీకేం కనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? ప్రేమించాడు అనేటువంటిది అర్థం అవటలే. ఎప్పుడూ ప్రేమించాడు, ఎలా ఉన్నప్పుడు ప్రేమించాడు. మనం మరొకసారి ఆరాధన చేయడానికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఈ వాక్యాన్ని ఆలోచన చేసుకుని మనం అందరం ఆరాధన చేస్తాం. ఏది ఆరాధన చేస్తామో తెలుసా? నువ్వు ఎప్పుడు ఎలాగ ఉన్నావో, ఎలాగ ప్రభు నిన్ను ప్రేమించాడు అని అదే భావనతో ప్రభు బాలలో కూడా చేయవేసేటువంటి అనుభవం మనం కలిగినప్పుడు ప్రభు బాల మనకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ద్వారా నేను పొందినవి ఏంటి, నాకు కలిగినవి ఏంటి అనేటువంటిది నేను మీకు ఉన్నటువంటి ఈ కరోనా విధానంలో, సమయం లేనటువంటి విధానంలో ఒక్కొక్క మాటను నేను మీకు తెలియపరుస్తూ వస్తూ ఉన్నాను. మొట్టమొదటిసారి నేను మీ మధ్య నిలబడినప్పుడు ఆయన ద్వారా మనకి దొరికినటువంటిది, ఆయనని జ్ఞాపకం చేసుకుంటే ఆయన సన్నిధికి రాగలిగాం. దేవుని సన్నిధికి, ఆయన ద్వారా దేవుని సన్నిధికి. ఎఫెసీ రాసిన పత్రిక ఇందాక చదివించాడు బాబు, 2వ అధ్యాయంలో ఉన్నటువంటిది. ఆయన ద్వారా మన ఉభయులము దేవుని సన్నిధికి రాగలిగాం. ఆయన ద్వారానే దేవుని సన్నిధికి రావడానికి ఎట్టి పరిస్థితులను కూడా అవకాశం లేనటువంటి విధానం. తర్వాత ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డామో తెలుసా? ఆ గొప్ప దేవుణ్ణి,
తండ్రి అని పిలవగలుగుతాం, మనం కుమారులుగా చేయబడుతూ వచ్చాం. దీనిని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తాం. ఇవాళ హెబ్రీయులు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు ఒక మాట. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆ గ్రంథకర్త అంటున్నాడు, ఈ యొక్క అధ్యాయంలో ప్రభు యొక్క యాజకత్వం గురించి మాట్లాడుతూ, మెల్కీసెదెకు యొక్క యాజకత్వం గురించి చెప్తూ 24వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయన. 23వ వచనం 25వ వచనం చాలా ప్రాముఖ్యం. ఈయన అన్నప్పుడు యేసు ప్రభు. ఈయన అంటే మనం ఒక ఆలోచన చేస్తే మన ముందున్నటువంటి ప్రభు బాలానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు బాలం ఏం చూపిస్తూ ఉంది? యేసు ప్రభువారికి శరీరానికి, యేసు ప్రభువారికి రక్తానికి కనిపిస్తాం. అంటే ప్రభు ఆయన ఏమంటున్నాడు తెలిసిన గ్రంథకర్త, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున. యేసు ప్రభు దేవుని దగ్గరికి వచ్చేవాడి పక్షంగా, అంటే ఆయన ద్వారా. ఆయనే మార్గం కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రావటానికి మార్గం లేదు, ఇంకా లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు గ్రంథకర్త, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేశారా? నువ్వు దేవుని పక్షంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం, తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడని. రోమిల రాసిన పత్రికలో మనం చదువుతాం, ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడు? ఎందుకు ఆయన నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు? ఎందుకో తెలుసండి, సంపూర్ణమైనటువంటి విధానంలో రక్షింపబడిన వాళ్ళంగా ఉండాలి అని. సంపూర్ణంగా రక్షించబడినటువంటి వాళ్ళంగా ఉండాలి అని. ఎందుకో తెలుసండి, ఆయన మళ్ళా తిరిగి మన దగ్గరికి రాబోతూ ఉన్నాడు మనం తీసుకువెళ్ళటానికి. హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చదువుతాం 9వ అధ్యాయంలో. అలాగనే క్రీస్తు కూడా 28వ వచనం, క్రీస్తు కూడా అనేక పాపం భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అవుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నన్ను తీసుకువెళ్తాను. నన్ను తీసుకువెళ్ళాలి అంటే నేను సంపూర్ణంగా రక్షించబడిన వాడిగా ఉండాలి. నన్ను సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతులు ఎవరయ్యా? ఆయన నిరంతరము జీవిస్తూ నేను దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నటువంటి నా ప్రభు. అందులో ఏం కనబడుతుంది? ప్రేమ కనిపిస్తుంది. మరి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకో. నీ బాధలో, నీ ఇబ్బందులో, నీ కష్టంలో, అన్నిటిలో జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందుకే మనం అక్కడ చదువుతూ ఉన్నాం, సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడయ్యింది. మళ్ళీ పేతురు అంటున్నాడు ఆ మాట. పేతురు అంటున్నాడు మొదటి పత్రిక 1వ అధ్యాయం మన ప్రభువుకు 3-4 వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రిని దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది నేను స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. రైట్, మంచిది. ఆయన తిరిగి జన్మింపజేశాడు, రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడింది. దేవుని యొక్క శక్తి చేత మనం కాపాడబడి రాబోయేటువంటి ఆ రక్షణను అనుభవించే వాళ్ళగా ఉండటానికి నా కొరకు, మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆరాధించాలండి, లేకపోతే మరోసారి కర్రతో కొట్టి నన్ను కనికరించాలని అడుగుతాం. అంత ప్రేమించాడు ఆయన. ఇట్టి ఆలోచనతో ప్రభు బలగలుగుతారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. కళ్ళు మూసుకుని
ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనే సత్యాన్ని ఆలోచన చేస్తే ఎంత ధైర్యం, ఎంత ఆదరణ. ఆ సంపూర్ణమైన రక్షణ ఇస్తూ ఒక దినాన్ని నన్ను తీసుకువెళ్ళడానికి రాబోతాం. ఎంతో గొప్ప నిరీక్షణ. అది కలిగిన వాళ్ళమే ప్రభు బలలో చేసి మనం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలుగుతాం. మోకరించండి. ప్రభు బలలో మనం చేయి వేస్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో మీకు చెప్పినట్లుగా అవి ఆ రీతిగానే మనం అనుసరిస్తాం. ఎవరైతే పాలు పొందుతున్నారో వాళ్ళు మీ చేతులు చూపించండి అన్నప్పుడు, మీరు చూపించినప్పుడు ఒక సహోదరుడు మీకు శానిటైజర్ తీసుకొస్తాడు. దానిని మీరు ఉపయోగించుకుని చేతులు శుభ్రంగా చేసిన తర్వాత రొట్టె మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు రొట్టె విరవద్దు. అప్పటికే మీకు మొక్కలు చేయబడినటువంటి రొట్టె మీ మధ్యకు వస్తుంది. కళ్ళు మూసుకోండి. ముందు మిగిలిన వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఇందాక ఆనందనోత్తమంలో చెప్పిన మీ పిల్లలకి అది నేర్పించకపోతే ఆలోచన లేకపోతే ఎట్లా? ఒక కార్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మౌనంగా కళ్ళు మూసుకొని ఉండాలి. కాబట్టి మీరు చెయ్య పైకెత్తినప్పుడు ఒక సహోదరుడు వచ్చి మీకు శానిటైజర్ ఇస్తాడు. చేతులు శుభ్రంగా మీరు రాసుకున్న తర్వాత రొట్టె మీ మధ్యకు వస్తుంది. అది విరవద్దు. విరవబడినటువంటి రొట్టె ముక్క తీసుకోండి. ఎంత ముక్క వచ్చినా తీసుకోండి. ఆ తర్వాత మీకు గ్లాస్ వస్తుంది ఇండివిజువల్గా. ఆ గ్లాసులో ఉన్నటువంటి రసాన్ని తాగి వెంటనే మీకు అక్కడ ఒక కవర్ కూడా ఉంటుంది. ఆ కవర్లో ఈ తాగిన గ్లాసు వేసి, ఇది ఎప్పుడు మనం అనుసరిస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అలాగే ఈ సమయాన్ని కూడా మనం ఆలోచించాలి. చెల్లిస్తున్నాం. కుమారి మాట అనుగ్రహించి ప్రేమించారు, ప్రేమించారు. ఆ ఇది దాచుకోకుండా మా కొరకు అర్థమైపోయిన శరీరాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసి మీ తండ్రి దగ్గర వెళ్తామని మా పక్షంగా మనం సంపూర్ణమైనటువంటి వాళ్ళని తీర్చుకుంటున్నాం. ఏదంతా జీవిస్తుంది మా పట్ల విజ్ఞాపనం చేస్తున్నారు. సత్యాలు ఎంత ఆర్థికత కలిగిన వాళ్ళు ఉన్నారు. తీసుకోవాలి శరీరాన్ని రక్తానికి సాధించడంలో ఉన్నారు. ప్రతి ద్రాక్షారసంలో మేము పాల్గొన్నాం. అట్టి నిరీక్షణతో అట్టి ఆనందం మనకి ఇచ్చిన ఈ నిరీక్షణ సృష్టిస్తున్నామని ఆస్వాదించి ప్రార్థించగలుగుతున్నాము. కాబట్టి మీరు పాల్గొనడానికి ఆలోచన కలిగిన వారు సిద్ధంగా ఉన్నారో మీ చెయ్య కనపడేలాగా ఉంచండి. ఇప్పుడు యేసు తాను అప్పగింపబడిన రాత్రి తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది కొరకై విరవబడుతున్న నా శరీరం జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం వారి యొక్క శరీరాన్ని నా కొరకు అప్పగించిన విధానం కుమారుడు మమ్మల్ని ప్రేమించి సంతోషం, ఆనందం మా పట్ల విలువపడటం మా ప్రేమ మేము పాల్గొంటున్నాం. అట్టి గ్రామంతో మేము మిమ్మల్ని ప్రేమించేవాళ్ళం. అట్టి అనురాగంతో మిమ్మల్ని గమనించాలి. అది మా యొక్క రక్షణ
ఆయన నిరంతర జ్ఞాపకం చేస్తున్నటువంటి కారణం ఈ వాక్యాన్ని క్రీస్తు ఆరాధన ఇందులో పాల్గొంటున్న జ్ఞాపకం చేసి మా ప్రభు మరి చేసి క్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించి నిర్వహించున్నాము. రెండు మీ మధ్యకు వచ్చినప్పుడు 20 మొక్కలు తీసుకోండి. మీ ద్వారా అందరికీ ఆనందంగా నమ్ముతా ఉన్నా. ఎవరికో తెలుపుతాను లేకపోతే మీకు చేయాలి కనపడే లభించండి. అందరికీ ఆనందంగా నమ్ముతా ఉన్నాం. ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాపం ఎత్తుకుని అనేకులు కొరకు చింతపడుతున్న నిబంధన అర్థం ఇలా పాల్పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుందని ఆయన కలిగించారు. చెల్లిస్తా ఉన్నాం. మీ కుమారుడు మా కొరకు కల్వశివులు ఆఖరి రక్త పుట్టు వరకు అర్పించే విధానంలో మమ్మల్ని ప్రేమించినందుకే మీరు కూడా మమ్మల్ని ఎంత ప్రేమించారు వాడు తండ్రి యొక్క ఉద్దేశాన్ని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కల్వశివులు మా కొరకు చిందించిన మీ అమోదిమైన రక్తం నాకేం కలుగు చేస్తూ ఉంది, నాకేం తెలియజేస్తూ ఉంది. మమ్మల్ని మీరు ఎంత ప్రేమించారు. ఆ ప్రేమ నిజానికి నేను శాసనం కాలేక మూడవ వర్తమానంలోకి వెళుతుందిగా చిన్న ప్రార్థన. గ్రామగల పరిశుద్ధమైన తండ్రి కృపమరి మీకు వందనాలు. సమయంలో ప్రభావ మరి గొప్ప భాగ్యం మరి వాక్యం ఉపదేశించే భాగ్యానికి నాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజానికి ఈ పరిచయం చేయడానికి ఏమాత్రం యోగ్యలేని వాడు మీరు కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ప్రభావ మీరు నాకు దయచేసిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నిలబడుతున్న నేను నిష్ప్రయోజకున్నాను మరొకసారి సందుకుంటాను. వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోగ్యం మా ప్రభును రక్షకుడు యేసును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆదికాండం 1:4 సమయం తక్కువగా ఉంది కాబట్టి చాలా స్పీడ్గా మరి ఆదికాండం 1:4 అందరం కలిసి చదువుకున్నాం. వెలుగు మంచిదైన దేవుడు చూచును, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచును. రెండో భాగంగా నిర్గమాకాండం 9:4 నిర్గమాకాండం 9:4
అది కూడా కలిపి చదువుకుందాం. 9వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచు, ఇశ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒకటైన చాలని ఎబ్రీయుల దేవుడు యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పుకున్నాడు. ఇక్కడ 2 భాగాల్లో ప్రాముఖ్యమైన ఒక భాగం రెండింటికి 2 వచనాల్లోనూ కనపడుతుంది. అదేంటండి? వేరుపరచుట. వేరుపరిచేది ఎవరంటండి? దేవుడే. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా మాట ఉపయోగించారంటండి? డివైడర్ అనే మాట ఉపయోగించారు. డివైడర్ అనే మాట సాధారణంగా ఎక్కడ మనకు కనపడుతూ ఉంటుందండి? చాలామందికి తెలుసు. డివైడర్ అనే మాటను ఎక్కడ వింటారు? రోడ్డు మధ్యలో, నేషనల్ హైవేస్లోని వాటిలోని రోడ్లలో మధ్యలో వేస్తారండి. వాటిని ఏమంటారండి? డివైడర్ అంటారు. అది లేకపోతే ఏమవుతుందండి? డివైడర్ ఎందుకు వేయాలి? మామూలుగా రోడ్డు విశాలంగా ఉంచవచ్చు కదా. ఎందుకంటే అండి ఆ డివైడర్లు ఎందుకు వేస్తున్నారంటే ఎవరిష్టం వచ్చినట్టు వాడు వెళ్ళిపోకుండా ఉండటానికి, ఒక క్రమమైన పద్ధతిలో ఇటు నుంచి వెళ్ళేవాడు ఇటు, అటు నుంచి వచ్చేవాడు అటు రావడానికి, ప్రమాదాలు ఏమి జరగకుండా ఉండడానికి వేరుపరుస్తారు. డివైడర్ అంటే వేరుపరిచేది అన్నమాట అండి. ఒకవేళ కాదు నాకు డివైడర్ అవసరం లేదు అనుకుని ఒకవేళ అటు ఇటు మనస్థానానికి వెళ్ళిపోయిన ప్రమాదాలు ఎక్కువ బారిన పడే వాళ్ళంగా ఉంటాం. డివైడర్ ఉన్నా సరే చాలామంది వెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసండి, పేపర్లో చదువుతూ ఉంటాం డివైడర్ని గుద్దుకుని చచ్చిపోయాడండి అంటే. డివైడర్ ఉన్నా సరే అతను ఏం చేస్తున్నాడండి? సరిగా నడపని కారణంగా. ఎందుకు డివైడర్ అంటే ప్రత్యేకపరుస్తాడు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుడు మనం ప్రత్యేకపరిచేవాడుగా ఉంటాడు. మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? వేరుపరుస్తాడు. ఎవరి నుండి వేరుపరుస్తాడు అంటే లోకం నుండి నేను వేరుపరిచాడు. ఆ సత్యాన్ని నువ్వు నేను కూడా గమనించే వారంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసండి? వేరుపరచకపోతే ఏమవుతుందో తెలుసండి? వాడు ఎలాగే చేశాడు, నేను అలాగే చేస్తాను. వాడు ఎలాగ దేవుని ఎరగలేనోడు ఎలా నడుచుకుంటున్నాడో నేను అలాగే నడుచుకుంటున్నాను. వాడు ఎలా మాట్లాడాడు, నేను అలాగే మాట్లాడుతున్నాను. వాడు ఎలా తిరుగుతున్నాడో నేను అలాగే తిరుగుతాను. ఒకవేళ వేరుపరచకపోతే, కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి? నేను వేరుపరిచాడు. చీకటిని, ఆదికాండంలో ఏం చేశాడు దేవుడు? చీకటిని వెలుగుని వేరుపరిచాడు. చీకటి వెలుగు 2 కలిపి ఉండటం కుదరదు. ఎక్కడ మరి నీతిమంతుడికి అనీతిమంతుడికి, పరిశుద్ధుడికి అపరిశుద్ధుడికి చోట్లేదు. ఎప్పుడు కూడా అందుకుని ఎలాగ ఉండాలండి? పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తున్నాడండి? ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే మామూలుగా డివైడర్ లేకుండా అటు ఇటు మన స్కూల్స్లో వెళ్ళిపోతే కుదరదు. నువ్వు ప్రత్యేకించబడిన వాడు అనే సత్యాన్ని నువ్వు నేను కూడా గుర్తించాలి. అరే దేవుడు దేవుణ్ణి నువ్వు అంగీకరించో, మరి ఆయన నీకు రక్షణ దయచేసాడు, నువ్వు ఆరాధకుడిగా ఉంటున్నావు. ప్రత్యేకత ఉందా? దేవుడు నన్ను ప్రత్యేకంగా చూపిస్తున్నావా నువ్వు లోకానికి? నేను ప్రత్యేకించబడిన వాడిందండి. వాళ్ళు ఎలాగ చేస్తున్నారో, ఈ దినాల క్రైస్తవులు ఎలా ఉన్నారంటండి, వాళ్ళు ఎలా నడుస్తున్నారో నేను అలాగే నడుస్తున్నాను. మరి డివైడర్ దాటుకుని వెళ్ళిపోతున్నాను. ప్రత్యేకించబడిన జీవిత విధాన శైలి ఎక్కడ కనపడుతుంది? రక్షించబడిన నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసండి? ప్రత్యేకించాడు. చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఇక్కడ చూడండి, నిర్గమకాండంలో ఐగుప్తీయుల పశువులను ఇశ్రాయేలీయుల పశువులను వేరుపరిచి, ఒకవేళ వేరుపరచకపోతే ఏమవుద్ది? తెగులు వచ్చిందండి. ఒకవేళ వేరుపరచలేదు, వేరుపరచకపోతే ఏమవుతాయండి? ఐగుప్తీయుల పశువులతో పాటు ఇశ్రాయేలీయుల యొక్క పశువులు కూడా చచ్చిపోతాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసండి? వాటిని నేను ఐగుప్తీయుల పశువులను ఇశ్రాయేల్ యొక్క పశువులను వేరుపరిచి. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ఒక వైరస్ వస్తే అక్కడ కలుపుతున్నారండి? జనాన కలిపి ఉంచుతారా? వేరుపరుస్తారా లేదా? ఎందుకని? వాటితో పాటు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అందరికీ కూడా అది వచ్చేస్తుందని ఏం చేస్తున్నారు? వేరుపరుస్తున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అలా వేరుపరచకపోతే మరి ఆ వ్యాధి అందరికీ, మనం క్రైస్తవులుగా ఉంటున్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, మనం కూడా ఏం చేస్తామని చెప్తున్నా, లోకంలో ఉన్న ఆ పాపం అనే అంటువ్యాధి మనకు కూడా సోకేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుడు ఏమంటున్నాడో తెలుసండి? ప్రత్యేకపరుస్తాడు.
ఎక్కడ ప్రత్యేకపరుస్తాడు అనేది చాలా క్లుప్తంగా ఒక 2-3 మాటలతో చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం 22వ వచనం. మరియు ఆ, భూలోకములో ఆ, నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ, ఆ దినమున ఆ. నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశంలో వినాయించదు. ఆ. అక్కడ ఏగల గుంపులు ఉండవు. ఆ. ఎక్కడండి? ఎక్కడ ప్రత్యేకపరిచాడండి? ఇదంతా నిర్గమకాండంలో ఐగుప్తీయులను పశువులను మరి ఇశ్రాయేలీయులకు పశువులను వేరుపరిచింది. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి తెలుసండి? మొత్తం అంటే ఐగుప్తు దేశం అంతా కూడా భయంకరమైన తెగుళ్ళతో ఉంటే ఒక దేశాన్ని మినాయించాడు. అదే ఆ దేశమే గోషేన్. గోషేన్ అంటే దేనికి స్వాతంత్రం తెలుసండి? గోషేన్ అంటే ఏంటో తెలుసండి? ఫలభరితమైన సారవంతమైనది. యోసేపు మరి ఐగుప్తు రాజుగా ఉన్నప్పుడు తన అన్నాలను, ఎందుకంటే అన్ని రిఫరెన్సులు తీయటానికి సమయం లేదు కాబట్టి నేను చూపింది రిఫరెన్సులు అన్నీ పరిశుద్ధ గ్రంథాలు మీకు అందరికీ తెలిసిన మాట. తన అన్నాలని నా దగ్గరికి రండి అని కలుసుకున్న ప్రదేశం ఏంటో తెలుసండి? గోషేన్. గోషేన్ దగ్గరికి తన అన్నాలని పిలిపించుకున్నాడు. తర్వాత తండ్రి అయిన యాకోబుని అక్కడికి పిలిపించుకున్నాడు. గోషేన్ అంటేనే సారవంతమైన ప్రదేశం అండి అది. అక్కడే ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసండి? అభివృద్ధి చెంది ధనాన్ని వృద్ధి చేసుకున్నాడు. ఎందుకంటే అక్కడ అంటే ఐగుప్తు దేశం అంతా కరువు ఉంది, కానీ గోషేన్లో కరువు లేదు. వీళ్ళందరినీ ఎక్కడ వేరుపరిచాడో తెలుసండి? గోషేనులో ఉంచాడు. గోషేన్ అంటే దేనికి సాదృశ్యం తెలుసండి? దేవుని మందిరానికి సాదృశ్యం, దేవుని నివాసానికి సాదృశ్యం. ఆయన ఏమంటాడంటే నేను అక్కడ ఉంటాను. ఎక్కడున్నాడండి? అన్ని చోట్ల తెగుళ్ళు వచ్చాయి, కానీ గోషేన్లో లేదు. అక్కడ ఈగలు అక్కడ కింద రాసి ఉంటుంది గోషేను దేశం అనేది. అక్కడ ఈగల గుంపులు ఉండవు. ఈగల గుంపులు ఉండవు. ఆ, నా ప్రజలను ఆ. నీ ప్రజలకు ప్రత్యేకపరిచాను. ఇదేనా నువ్వు దేవుని చేత ప్రత్యేకపరచబడిన నేను క్రైస్తవునండి అని నీ జీవితంలో నువ్వు ప్రత్యేకంగా కానీ కనపడకపోతే వాళ్ళకు వచ్చిన ఎట్లాంటి విధానం ఉందో అటువంటి పాపం విధానమే మనకు చోటు చేసుకునేదిగా ఉంటుంది. నువ్వు జీవితంలో ఎలా ఉండాలో తెలుసండి? సెపరేట్గా ఉండాలి, ప్రత్యేకమైన. ఎక్కడ ఉండగలుగుతావు తెలుసండి? గోషేన్లోనే. గోషేన్ అంటే దేవుని నివాసానికి సాదృశ్యం. జనాన్ని దేవుని మందిరంలోనే నీకు ఆ సహవాసాలు అనుభవించేవాడిగా ఉంటుంది. అక్కడే నీకు ఎలా ఉంటుందో తెలుసండి? ప్రత్యేకపరిచేవాడిగా ఉంటుంది. అక్కడ దేవుడు నివాసం చేస్తానంటున్నాడు. నేను నా ప్రజలతోటి ఎక్కడ నివాసం చేస్తాడు? ఇదేనా చాలామంది అంటారు నేను నా ఇంటికాడ ఉంటానండి, లేదు నేను నా ఇంటికాడ ప్రార్థన చేసుకుంటానండి, లేదా నాకు కుదురుతుందండి అక్కడ ఉంటానండి అనుకుంటాను. కానీ దేవుడు ఏమంటాడు? ఎక్కడంటేనే గోషేన్లోనే నేను నివాసము నా ప్రజలతోటి నివాసం చేస్తాను. అక్కడ ఏముండదు అన్నాడండి? ఇదేనా దేవుని మందిరంలో ఏముండదు? ఈగల గుంపులు ఉండో, తెగుళ్ళు ఉండో. దేశం అంతా కూడా భయంకరమైన ప్రపంచం అంతా కరోనా వైరస్ తోటి బాధపడుతున్నా సరే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రత్యేకంగా కనపడుతున్నావు అనుకోండి, దరిదాపుడికి దేవుడు ఏం చేస్తాడు? అది తీసుకురాడు. అందుకనే నిర్గమకాండంలో 9వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చూడండి. నిర్గమకాండం 9వ అధ్యాయం 20. ఇశ్రాయేలీయులు ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఏంటండి? సరే నేను చెప్పింది అబద్ధం అండి. గోషేన్ అంటే దేనికండి? దేనికి స్వాదృశ్యం? ఇక్కడ ఏమని చెప్తున్నారండి? నేను అయితే ఇశ్రాయేలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడ్డాయా? పడలేదు. ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి? చుట్టూ పడ్డాయి వడగండ్లు. ఐగుప్తు దేశం అంతా పడిపోయినాయి వడగండ్లు. గోషేన్లో మాత్రం వడగండ్లు పడలే. ఎందుకని? గోషేన్లో ఎవరన్నా ఇశ్రాయేల్ ప్రజలు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? దేవుని ప్రజలు. దేవుని ప్రజల సహవాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందో తెలుసండి? పాపానికి సాదృశ్యం వడగండ్లు ఉండవు. నువ్వు భయపడే పరిస్థితి ఏది రాదు. ఎక్కడంటే దేవుని మందిరంలోనే, దేవుని సన్నిధిలో. ఎక్కడ వస్తుంది? దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడు ప్రేమించేవాడిగా ఉంటావు. లోకం నుండి నువ్వు ప్రత్యేకపరచబడిన వాడిగా ఉండాలా. దేవుడు నేను ప్రత్యేకపరిచాడా? డివైడర్ని ఇంకా గుర్తుకుంటా వెళ్ళిపోతున్నావా? చాలామంది ఏం చేస్తారో తెలుసు, నన్ను దేవుడు ప్రత్యేకపరిచాడండి, నేను దేవుని రక్షణ పొందానండి, మరి ఎందుకు గుర్తుకుంటున్నావు ఈ డివైడర్ని?
నువ్వు వెళ్ళకూడదు అటేకు. వాడు మాట్లాడినట్టు మాట్లాడకూడదు, వాడు చేసినట్టు చేయకూడదు, వాళ్ళ దాంట్లో నువ్వు ఉద్యోగంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రత్యేకపరచు, లోకంలోనే నేను ప్రత్యేకపరిచాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా, నువ్వు దేవుని బిడ్డ చూపిస్తున్నావా, ఇది నాన్న నేను దేవుని బిడ్డనండి. ఒక ఆవిడ ఒక ఫేమస్ ఫిల్మ్ యాక్టరు ఇంటర్వ్యూ ఇస్తుందండి. అది ఇంటర్వ్యూ ఇస్తుంటే, అమ్మా మీరు చాలా ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ కదా, మీరు ఎందుకు దేవుణ్ణి యేసు ప్రభు వారిని అంగీకరించారు ఏంటంటే, ఆవిడ ఒక మాట ఏమన్నదో తెలుసండి, ఏమంటే మీరు అనుకున్నట్టుగా యేసు ప్రభు వారిని అంగీకరించడం, యేసు ప్రభు వారితో నడవటం సాధ్యం కాదండి మనకి ఎవరికి. ఎందుకు చెప్పింది? యేసు ప్రభు వారిని మనం ఎంత తేలిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. దేవుని ఆయన వెంబడించడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధంగా మనం ఈ భూమి మీద ఎవరు జీవించలేరండి. కానీ అలాంటి పరిశుద్ధమైన దేవుడు దినాన ఆయన వెంబడించాలి అంటే మనం ప్రత్యేకించబడిన వారంగా ఉండాలి. ఉండలేము మనం. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, సమయం మారిపోతూ ఉంటుంది, విధానాలు మారిపోతూ ఉంటాయి, అన్ని రకాలు చెప్పేవాళ్ళం ఉంటారు. కాబట్టి ఆవిడ ఏముందంటే, దేవుని అంగీకరించడం మామూలమైన విషయం కాదండి. దేవుని అంగీకరించడం మీరు అనుకున్నట్టు, నేను అనుకున్నట్టు సాధారణమైన విషయం కాదండి. యేసు ప్రభువుని అంగీకరించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదండి. చాలా ఆయన చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడండి. ఆయన వెంబడించేవాళ్ళు ఎలా ఉండాలన్నదండి, పరిశుద్ధమైన జీవిత విధాన శైలి ఉన్నవాళ్ళు చూపిస్తున్నాం. ఇదేనా లోకానికి మనం, నేను క్రైస్తవునండి, నేను దేవుని బిడ్డనండి, ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నావా? చూస్తూ ఉంటారు, అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. అన్ని చోట్ల వడగంటలు పడ్డాయి, గోషేన్లో ఎందుకు పడలేదు వడగంటలు? గోషేన్ అంటే దేవుని మందిరానికి స్వాతంత్రం, సారవంతమైన ప్రదేశం, ఇశ్రాయేలీయులు, నేను నా ప్రజలు కలిసి నివసించే స్థలం. జనాన మనం దేవుని ప్రజలుగా ఉన్నాం. దేవుని ప్రజలుగా ఉంటే మనం అనుకోగలుగుతామా, నన్ను ప్రత్యేకపరిచాడా, నేను లోకం నుండి ప్రత్యేకపరిచాడా? చెప్పండి. లోకం నుండి నేను ప్రత్యేకపరచబడిన వాడుగా ఉన్నానా? రక్షించబడ్డానండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను రక్షించబడ్డాను. దేవుని అంగీకరించడం వేరు, ప్రత్యేకపరచడం వేరండి. దేవుని చాలామంది అంగీకరిస్తారు. చాలామంది బయలుదేరారండి అరణ్యంలో. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిచారు, వెళ్ళారా? దేవుడు చూపించే కణాన పట్టణానికి చేరగలిగారా? దేవుని చాలామంది వెంబడిస్తారు. ఆవిడ రక్తస్రావం గల స్త్రీ చాలామంది వెంబడించారండి. ఆయన వెనకాల చాలామంది వెళ్తున్నారు. ఒక ఆవిడ చేరితే ప్రభావం, ఆవిడ ముట్టుకుంటే ఏమైందండి, ప్రభావం ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళింది. ప్రత్యేకించబడినవాడు. గుంపులుగా వెళ్తూ ఉంటాం మనం. ఎప్పటి నుంచో దేవుని అంగీకరించండి, ఎప్పటి నుంచో నేను ఆరాధించండి, ఎప్పటి నుంచో నేను దేవుని సేవ చేస్తున్నానండి ఇవన్నీ అనుకుంటారు. కుదరదు. జనాన్ని ప్రత్యేకించబడ్డావా? నిన్ను చూసిన వాళ్ళు ఈయన దేవుని బిడ్డండి అని సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ కుటుంబంలో ఉందా ఆ సాక్ష్యం? మనం వ్యక్తిగతంగా కూడా మనం దేవుని, మన ఇళ్లలో మన సాక్ష్యాన్ని నిలుపుకునే వాళ్ళంగా ఉండాలి. మన ఇష్టం మనం చేయడానికి కుదరదు. నువ్వు ప్రత్యేకించబడినవాడు. అందరితో పాటు, నలుగురితో పాటు పోతే ఎలా కుదురుతుందండి జనానా? అందరూ ఎలా చేస్తారు, మనం కూడా అలా చెయ్యాలని తప్పదు. ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కదా, పరిస్థితులు అన్నీ ఉంటున్నాయి కదా. ఏంటి నీ దేవుని గొప్పతనాన్ని నువ్వు చూపించేవాడుగా ఉండాలి. డివైడర్ దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, డివైడ్ చేసేవాడుగా ఉన్నాడు. ప్రత్యేకపరిచాడు. చీకటికి వీళ్ళకి సంబంధం ఉండదండి. కాబట్టి దేవుడు ఏం చేశాడు, సృష్టి ఆరంభంలోనే ఏం చేశాడో తెలుసండి, దేవుడే చీకటిని వెలుగుని వేరుపరిచిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తీయుల పశువులను వేరుపరిచిన, ఎందుకంటే చచ్చిపోతాయి ఆ తెగులు, ఇంటికి వస్తే ఇవి చచ్చిపోతాయండి. దేవుడు ఏం చేసేటంటే ఈ పశువులను ఆ పశువులను కూడా వేరుపరిచిన వాడిగా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా చనిపోవటానికి ఉండటానికి దేవుడు మధ్యన డివైడర్ చేశాడు, ప్రత్యేకించాడు. నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఇది నాన్న నేను క్రైస్తవుడినండి, ప్రత్యేకించబడిన జీవిత విధాన శైలి ఉందా నీ అనుభవంలో, నీ వ్యక్తిగత అనుభవంలో, నీ ప్రార్థన అనుభవంలో, సంఘ అనుభవంలో, దేవుని మందిరంలో ఉంటున్న విధానంలో ప్రత్యేకపరచబడిన విధానం కనపడుతుందా? నేను ఎవరిని ప్రశ్నించడానికి కానీ, ఎవరిని మాట్లాడటానికి కానీ నేను సరిపడ వాక్యంలో ఉన్నదన్నట్టుగానే చెప్తాను. నేను ప్రత్యేకించబడిన వాడినా కాదా అనేది నా అంతరాత్మకి, నీ అంతరాత్మకే తెలుసు. నువ్వు ప్రత్యేకించబడిన వాడి విధానంగా ఉంటే నీ క్రియలు,
నీ కార్యాలు, నీ తలంపులు, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుడికి మహిమార్థంగా ఉంటాయి. లేకపోతే ప్రత్యేకించి అందరితో పాటు వెళ్ళిపోయే వాళ్ళగా ఉంటాం. డివైడర్ని గుద్దుకుంటూ పోతాం. డివైడర్ పర్వాలేదు వెళ్ళిపోవచ్చు. అందరూ ఎలాగెళ్తున్నారు? అందరూ ఒకే దారిలో వెళ్ళిపోతే కుదరదు, ప్రమాదాలు అయిపోతాయి. కాబట్టి నువ్వేం చేయాలి? అయ్యో నాకు డివైడర్, నాకు బౌండరీ ఉంది, నేను దాటకూడదు, దేవుడు నన్ను ప్రత్యేకించాడు, ఈ మాట మాట్లాడకూడదు, నాకు బౌండరీ, నేను రక్షించబడ్డాను, ఈ విధానం ఉండకూడదు, ఈ విధానం ఆలోచన చేయకూడదు, నేను ఈ విధంగా నీకు ఆలోచన చేయకూడదు. నేను ఎప్పుడు కూడా నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నిన్ను సేవించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఆయన ఏమన్న మాట అనేది, నేను పరిశుద్ధుడను కనుక, నేను పరిశుద్ధమైన దేవుడిని. మన దేవుడు అందరూ అనుకున్నట్టు సాదా సీతమైన దేవుడు. అది చెప్తే ఇంటర్వ్యూలో అన్నది, యేసుప్రభు వారు సామాన్యమైన దేవుడు కాదండి. మనం ఏదో అందరూ అనుకున్నట్టు దేవుడు కాదండి. ఆయన మహాపరిశుద్ధమైన దేవుడు. ఆయన వెంబడించడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుకంటే మనం పరిస్థితులను బట్టి ఒక విధంగా ఉంటాం. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే ఈ దేవుడు ఎంతకంటే గొప్ప దేవుడు లేడు అంటాం. ఒకవేళ ఏమన్నా వ్యతిరేకంగా కానీ కనపడితే ఈ దేవుడు ఏం చేశాడండి అంటే, ఈ దేవుడు ఏం చేశాడండి. కాబట్టి వీళ్ళని మనం ఆలోచన చేద్దాం. ఎక్కడ నువ్వు ఆశీర్వదించబడేవాడుగా ఉంటావు తెలుసు. ఎక్కడ నీ జీవితంలో మరి ఆ వడగంట్లు, ఆ ఎన్ని తెగులు వచ్చినా గోషన్లో మట్టికి పళ్ళ. ఎందుకంటే నువ్వు గోషన్లోనే నీకు ఆ గోషన్ దేవుని మందిరం. కాబట్టి నువ్వు ఎక్కడైనా నువ్వు సంరక్షణ ఎక్కడ ఉంటుందో తెలుసండి. లోకం భయంకరమైన దుస్థితిలో ఉంది. చాలా భయంకరమైన వైరస్ తోటి బాధపడుతుంది. చాలా భయంకరంగా ఉంటున్న పరిస్థితుల మధ్యన మనం జీవిస్తున్నాం. నిన్ను సంరక్షిస్తున్నాడంటే గోషన్లు ఎవరున్నారు? దేవుని ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజల యొక్క సహవాసం ఉంటుంది. దేవుడు గోషన్లోనే ఉంటాడు. నేను నా ప్రజలు. కాబట్టి ఆలోచన చేద్దామా? ఇదేనా దేవునిలో నువ్వు ప్రత్యేకపరచబడిన అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నావా, లేకపోతే మిళితమైపోతావు? సరే ఆలోచన చేస్తాం. ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్య భాగాన్ని మంచి మాటలు నేను దాసిన ద్వారా మనకి తీసుకురావాలి. విశ్వాస జీవితంలో తప్పకుండా డివైడర్ అనేటువంటిది ఉంది తేలాలి. ఒక దైవజనుడు ఏమంటాడంటే, విశ్వాసి చచ్చిన లోకంలో బ్రతకని చేప అంట. డివైడర్ ఎందుకు పెడతారంటే, 2 దారులు ఉంటాయి. అప్ వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు, డౌన్ వచ్చే వాళ్ళు ఒకళ్ళు. అది ఇది కలవటానికి వీల్లేదు. చచ్చిన చేప కొట్టుకుని పోయేదిగా ఉంటుందంట, బ్రతికని చేప ఎదురు వెళ్ళేదిగా ఉంటుంది. విశ్వాస జీవితంలో తప్పకుండా అది ఉండి తీరాలి. అలాగ ఉంది కాబట్టి ఎలాగన్నా మరి వెళ్ళకపోతే ఎలాగంటే, ఎక్కడికి చేరతామంటే గమ్యం అది ప్రభు దగ్గరికి మనం తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడు ఆలోచన మనం కలిగిన వాళ్ళని ఉండాలి, ప్రత్యేకింపబడినట్టు. అందుకే కొరింథీ పత్రిక 2వ పత్రికలో మనం చదువుతాం, ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు ఉండాలి ప్రత్యేకంగా? నేను వారి దేవుడు నేందును, వారు నాకు కుమారులు అయి ఉంటారు. ప్రత్యేకత అనేటువంటిది విశ్వాస జీవితంలో తప్పకుండా ఆ డివైడర్ అనేటువంటిది ఉండి తీరాలి. ఆ డివైడర్ అనేటువంటిది మనకి ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధుల యొక్క సహవాసం, దేవుని మందిరం, పరిశుద్ధాత్మ దేవుడు, ఇవన్నీ మనకి ఇచ్చాడు ప్రభు దేవుడు. వాటిని బట్టి మనం ఎప్పటికప్పుడు మన మార్గాన్ని సరళం చేసుకుంటూ సాగిపోతాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఉన్నాం. ఇప్పుడు చాలా కాలం తర్వాత మీ సన్నిధికి మేము ఈ రీతిగా చేరి వచ్చాం. ముఖాముఖిగా సహవాసంతో, ఆనందంతో మీ వాక్యాన్ని ధ్యానించడానికి చెంతృప్తిగా ఉంది. అవును, మీరు ఎప్పుడు కూడా లోకం నుండి, వెలుగు నుండి చీకటిని, లోకం నుండి మమ్మల్ని వేరుపరిచే దేవుడు. ఆత్మీయ విశ్వాస జీవితంలో ఐక్యతలో ఉంటున్నప్పటికీ గోషెను దేశంలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క అన్ని విషయాలలో కూడా వేరుగానే ఉన్న కారణాన్ని బట్టి
ఈగల గుంపు కూడా మన దగ్గరికి రాలేదు, ఏ పశువులు చనిపోలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. అయ్యా, మా జీవితాలలో ఈ ప్రత్యేకతను కలిగిన వారమై మేము ఈ భూమి మీద జీవించడానికి మీరు అనుగ్రహించిన మీ పరిశుద్ధాత్మ, మీరు అనుగ్రహించిన మీ దివ్య వాక్యము, మీరు అనుగ్రహించిన పరిశుద్ధాల సహవాసం, మీరు అనుగ్రహించిన ఎప్పుడు ఎల్లప్పుడూ ధైర్యంతో మీ సన్నిధికి రావటానికి అనుగ్రహించినటువంటి ప్రార్థన పరిచర్య, ఇవన్నీ మాకు అనుగ్రహించగల కారణం ఈ ఘోషణ దేశంలో ప్రత్యేకమైన వారుగా ఇశ్రాయేలీయులు ఎలాగున్నారు, ఈ భయంకరమైన లోకంలో మేము కూడా ప్రత్యేకంగా ఉండటానికి అనుగ్రహిస్తున్న ఈ వనరులన్నిటి బట్టి మీకు స్థుతులు చెల్లిస్తాం. ఈ దినాల్లో మేము ఆలోచన చేస్తూ ఈ నేషనల్ హైవేస్ మీద డివైడర్ను గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది. పేతురు అంటున్నాడు, వారు ఆ యొక్క అడ్డురాయిని తగిలి తూలి తొట్టిల్లారు. దినాన్ని ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి మేము ఉండటానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో జీవించి ఆయన ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన వారిగా ఉన్నాం. కాబట్టి మేము కూడా అలా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచు. ఉదయం నుండి జరిగిన మీ పరిచయం అంతట్లో ఇచ్చిన మెండైన మీ కృపకై స్థుతులు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అందరం లేచి నిలబడి 173వ పాట, పాత పుస్తకాలు 700 మొదటి చరణం చివరి చరణం పాడుతున్నప్పుడు మన కానుకలు దేవుని కొరకు సమర్పణ చేద్దాం. నేను అనుకున్నాం కదా, ఇప్పుడు దూరంగా వెనక నుండి వచ్చినప్పుడు ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తుంది. महिमा घनता नीके युग युगमुల ఎంతో నమ్మాదైన దేవా, ఎంతో నమ్మాదైన దేవా,
కార్యక్రమాలు గమనించండి. రేపు 7 గంటలకు సహోదరులుగా పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళని దీని మందిరాన్ని చేరి వస్తాం, ప్రార్థన చేసి పరిచయలను పంచుకుంటాం. అదే రీతిగా శుక్రవారం యథావిధిగా ప్రార్థన పరిచయం ఉంటుంది. అది ఆన్లైన్లోనే జరుగుతుంది. మరి ఇంకా ప్రభుత్వం వారి నుండి సంపూర్తి అయినటువంటి స్వేచ్ఛాపూర్వకమైనటువంటి ఆర్డర్స్ ఏమి రాలేని కారణాన్ని బట్టి శుక్రవారం మీకు ఆన్లైన్లోనే ఈ రీతిగానే వీడియో ఇదిలో మీ సెల్ ఫోన్స్లో ఆ యొక్క ప్రార్థన పరిచర్య మీకు అందించబడుతుంది. ప్రతి ఆ పరిచర్యను వినియోగపరిచి విషయాల పట్ల ప్రభు దినం గురించి ఇవాళ మనకి వెసులుబాటు దొరికింది కనుక వెంటనే ఫోన్లు చేస్తే చాలామంది స్పందించారు, రావటానికి ఆలోచన చేశారు. మరలా ఒకవేళ ఈ రీతిగానే మనకి అవకాశం ఇవ్వబడితే మరలా మీకు ఆదివారం శనివారం మీకు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసినప్పుడు మీరు ఆలోచన చేసి రావటానికి ప్రయత్నించండి. వాళ్ళు లేకపోతే మరలా ఏ విషయం మీకు తెలియజేస్తాం. ఆ విషయాన్ని మీరు ఎక్కువ దేవుని వాక్యంతో ప్రార్థనలో సహవాసంలో గడపండి. దేవుడు మనల్ని బలపరిచి ఆయన ఆకలి కొరకు సిద్ధపరిచాడు. ఈ సమయంలో దాంట్లో వచ్చి మరి మనం ఈ పేరు రిజిస్ట్రేషన్ చేస్తాం కమిటీ ఇదిలో ఉంది. అది ప్రతి సంవత్సరం రెన్యూ చేయించాలి. ఆ రెన్యూల్ కొరకు అయినటువంటి విధానంలో సమయం అయిపోయింది. రెన్యూల్ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు ఆ యొక్క పేపర్స్ అన్నీ. వాటి మీద కొంతమంది సైన్ చేయాలి. కాబట్టి ఆండ్రూ వచ్చి ఆ విషయాలు చెప్తాడు. ఆలోచించండి. ఏమనుకోవద్దు. 9 నుంచి 11:30 అన్నాం. 11:30 వరకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీరు నేను ప్రేమించి మీ ఇంటి కొరకు కానుకలు తీసుకొచ్చారు. బిడ్డలకి ఇచ్చిన ఆసక్తి మీకు వందనాలు చెల్లిస్తాను. చాలాసార్లు నేను కూడా నేను మందిరానికి ఆదివారం వెళ్ళినప్పుడే కానుక అనేటువంటి ఆలోచన చేస్తూ వచ్చాను తప్ప బిడ్డలంతే దీనివారు ఉన్నారు. వారి గృహాలలో ఈ వీడియో ద్వారా పరిచయం జరుగుతూ ఉంది. వారు చివరిపాట పాడుతూ ఉన్నప్పుడు కానుకలు పట్టిన ఆ అనుభవాన్ని చూసినప్పుడు నేను అప్పుడు నేర్చుకున్నాను. కొంతమంది బిడ్డలైతే దాచి ఉంచి దశం భాగాలు దేవుని మందిరం కొరకు ఆలోచన చేశాను. వారి బిడ్డలకు ఇచ్చిన ఆసక్తి కొరకే వందనాలు చేస్తాను. రాబోయే కాలం యొక్క పరిచయం కొరకు వాడబడటానికి నేను మీ కృప అనుభవించాను. ఏదైనా మీ 2 కుటుంబాలను బట్టి మేము ఎంతో ఆనందపడుతున్నాం. రాజు వారితో కుమార్తెతో కలిసి మీ ఇంటిలో కనిపించింది. అలాగే కృపా పురుషుడు మన కుటుంబంతో కలిసి బిడ్డలతో మీ సందులు సాగిపడి చిన్న ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తాను. అనుగ్రహించినటువంటి సమయాన్ని ఆలోచన చేసుకుంటూ సాగిపోవడం నేను మీ కుటుంబం పట్ల విస్తరింపు చేస్తున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తాను. ఎవరిని మరొకసారి మీ సందులో జ్ఞాపకం చేస్తాను. కనికరించండి. జ్వరాన్ని మీ స్వస్థపరచండి. వందనాలు చెల్లిస్తాను. దానిని కూడా తీసుకొచ్చారు. గ్రామం నుండి బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తాను. తన యొక్క బాధ్యతలన్నింటిలోనూ వెంటనే మీకు క్రీస్తులకు వచ్చి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తాను. అలా ఈ రోజున పురుషోత్తమ తమ్ముడు స్లాబ్ వేస్తూ ఉన్నారు. వర్షం ఎంతో ఎక్కువ వచ్చింది. విధమైనటువంటి అననుకూలత జరగకుండా చక్కగా సెట్ అవడానికి సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచి మా తండ్రి. సమాధానకర్త అనే దేవుడు మనం సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ప్రభు యేసుక్రీస్తు రాకడైంది. మన ప్రాణ ఆత్మ దేహములు సంపూర్ణముగాను నిందారహితంగా పరిశుద్ధముగా కాపాడుబడినట్లుగా మనలను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడుగా
ఆయన అలాగున మన పక్షముగా చేయును కాక. ఆమేన్. ఆత్మైక్యమను ఏడు పేటల వారం అంతట్లో దేవుని మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉన్నట్లుగా మరి మీ బాధ్యతలను నిర్వహించారు. సమయంలో రాజు మిస్సెస్ని పలకరించండి. కావ్యాన్ని కూడా